చాడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు గుర్రం నీళ్ళ గుట్ట కాడ అలుగోవా తండాలోన బెమ్మ చెవుడు చెట్టున్నది. బెమ్మ చెవుడు చెట్టు కింద అమ్మ నొప్పులు పడుతున్నది. ఎండ లేదు రాత్రి కాదు ఏగు సుక్క ఉడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల. పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, ఆయన పేరు సోమలగండు. నాయన పేరు సోమలగండు, తాత పేరు బహదూరు, ముత్తుల తాత వీర నాయక్, పెట్టిన పేరు భీమలా నాయక్. శబాస్ భీమలా నాయక. కీర్తన పాడించే లాఠీ గాయక్. భీం 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 భీమ్లా నాయక్, దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్. ఆ చుట్టునట్ట సవరించినాడు, సింగాలి చూలు విదిలించినట్టే. ఆ సత్తునట్ట మొడతెట్టినాడు, రంగాన పులులు గాండ్రించినట్టే. ఆ కాలి బూటు బిగ్గట్టినాడు, తొడగొట్టి వేట మొదలెట్టినట్టే. భీమ్లా నాయక్, భీమ్లా నాయక్. ఎప్పుడైనా ఈడి ముందు గడ్డి పోస, ఎర్రి కంకులేక ఇరిగిపోద్ది ఎన్ను పూస. ఉమ్మడంలో ఈడే ఒక బ్రాండ్ తెలుసా, వీడి చెత్త తిన్న ప్రతి ఓడు పాస్ట్ టెన్సా. నడిచే రూటే స్ట్రైట్, పలికే మాటే రైట్, టెంపర్మెంటే హాట్, కవరుకు ఎత్తిన గేటు ఆలేము ప్లేటు. భీం 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 భీమ్లా నాయక్, బుర్ర రామ్ కీర్తన పాడించే లాఠీ గాయక్. భీం 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 భీమ్లా నాయక్, దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవ. గుంటూరు కారం ఆ యూనిఫారం మంటెత్తిపోద్ది నగరాలు చేస్తే. లావాదు మారం లాఠీ విహారం పెట్టరేగిపోద్ది నేరాలు చూస్తే. సెలవంటూ అనడు సేనాది వారం, ఆల్రౌండ్ క్లాక్ పిస్తోలు దోస్తే.
అందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్పగా మన సక్సెస్ అసోసియేషన్ తరఫున వెన్యూ హాల్ ఓపెన్ చేయడం జరిగింది. సో గుంటూరులోని గోరంట్ల గ్రామంలో జరిగింది. ఈరోజు కొద్దిమందిగా స్టార్ట్అప్ అయింది. ఏ వ్యక్తులు కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. సో మరి ఫ్యూచర్లో ఇప్పుడు November 4th మనం స్టార్ట్ చేసాము. ఫ్యూచర్లో మరి ఇక్కడ చాలా పెద్ద వరండా ఉంది. మరి ఇదే వ్యక్తులు అంచెలంచెలుగా డెవలప్ అవుతుంది. ఎంతమంది వస్తారో కూడా మనకి కూడా తెలియదు. దేవుడు ఆ విధంగా దీన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. మరి ఈరోజు అటెండ్ అయిన వ్యక్తులు ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ యొక్క కమిట్మెంట్, వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళు ఏం చదువుతున్నారో, వాళ్ళ క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళ జాబ్ ఏదో చెప్పి నెక్స్ట్ మీరు ఫ్యూచర్లో సేఫ్ షాప్ ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క కమిట్మెంట్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. శ్రీనివాసరావు గారిని, గేరా శ్రీనివాసరావు గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గేరా శ్రీనివాసరావు. చిన్నారావు మా తమ్ముడు. అయితే నేను 1 year క్రితం నాకు చెప్పారు ప్లాన్ ఉంది. నేను ఎందుకు లేట్ చేశానని చాలా బాధపడ్డాను. చిన్నారావు బ్యాంకాక్ విన్ అయినాక గీతా రెసిడెన్స్లో ఫంక్షన్కి పిలిచాడు మమ్మల్ని. మా తమ్ముడు పిలిస్తే ఆ రోజు వెళ్ళాను. ఆ రోజు అంతా సేఫ్ షాప్ సంగతి అంతా విన్నాను. సేఫ్ షాప్ కంపెనీ బాగుంది. దీంట్లో వెంటనే లాగిన్ అవ్వాలని వెంటనే లాగిన్ అయ్యాను. ఇప్పుడు నా డ్రీమ్ ఒకటే 1 yearలో డైమండ్ అవ్వాలి. 1 monthలోనే యూరోప్ ప్లాన్ చేస్తున్నాను. జై షే షాప్, జై షే షాప్. లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు. రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a legend. He's a legend, he's a legend. వెలుతురు కన్నా వేగంగా వస్తాడు. నాయకుడైనా సేవకుడై వీడు. కష్టం తుడిచే చూపుడు వేలై చరితలు రాస్తాడు. He's a legend, 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 he's a legend.
So thank you so much. Can 5 seconds? 5 seconds. 1, 2. సో సార్ వాళ్ళ ఫాదర్ని మదర్ని కూడా స్టేజ్ కి బిగ్ క్లాస్ ఆహ్వానించుకుంటున్నామండి. సో గారా చక్రయ్య గారు విత్ ఫ్యామిలీ స్టేజ్ మీద కావాల్సిన కోరుకుంటున్నాం. సో సార్ కోసం బిగ్ క్లాస్ అండి. మ్యూజిక్ ఒకసారి శ్రీనివాస్ గారు మాట్లాడే ముందు మా నాన్నగారు అన్నమాట, మా నాన్నగారు మామగారు కూడా ఒక మాట మాట్లాడతారు. ఒకసారి వాళ్ళకి ఇస్తున్నాను. ఒకసారి వాళ్ళ కోసం బిగ్ క్లాస్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నూతన సంవత్సరంలో అందరూ 9వ తారీఖున ఈ ఫంక్షన్కి రావడానికి ఎంతో ఆనందంగా ఉంది. చాలా సంతోషం. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. శ్రీనివాసానికి గోల్డెన్ డేట్ వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. చిన్నారావు, స్వామిదాస్, శ్రీనివాసరావు ముగ్గురు నా కొడుకులే. వీళ్ళందరూ ఆన్లైన్ మార్కెటింగ్ ఆశ్చర్యకరంగా ఎదుగుదల కావడానికి మేము కంటిన్యూషన్ డైలీ ప్రార్థన చేస్తున్నాం. మీ అందరూ బాగుండాలి. అందరూ నిరుద్యోగులుగా ఉండకుండా ఉద్యోగం చేసుకున్నట్టుగా 24 గంటలు కష్టపడి పనిచేసుకుంటే దీనిలో మంచి ఆదాయం ఉందని చెప్పేసి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరూ బాగుండాలి. మీ అందరికీ మరి వందనాలు. థ్యాంక్ యూ. అందరూ దిగిపోతున్నాం. శ్రీనివాస్ గారు మరి ఆయన 2 years జర్నీ ఎలా సాగింది ఏంటి అనేది తన మాటలు విన్నాం. సో మరి ఎంతో హార్డ్ వర్క్ చేసుకుంటాడు శ్రీనివాస్ గారు. కష్టానికి మారుపేరు, కృషితో రాత్రి దొరుకుతుంటారు కదా, దానికి కేరపడ్డ శ్రీనివాస్ గారు చెప్పచ్చు. సో ఓటమి వచ్చినప్పుడు చాలా మంది తూగిపోయి బాధపడి బిజినెస్ వదిలేసుకుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏదో వచ్చినా కానీ నిలబడి ఈరోజు గోల్డ్ పొజిషన్ లేదా బికమింగ్ కరెంట్ పొజిషన్ ఉన్నమాట. సో శ్రీనివాస్ గారిని తనకి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాము. సార్ బిట్లా అందరికీ గుడ్ మార్నింగ్. సో మీ అందరికి కూడా ఇక్కడ సక్సెస్ పివి సెమినార్ హిస్టారిక్ క్రియేటర్స్ టీమ్ తరఫున మీ అందరూ కూడా బిగ్ క్లాస్ అండి. బిగ్ క్లాస్ మీ అందరి కోసం. బిగ్ క్లాస్ దోష మాట్లాడలేదు, దోష మాట్లాడాలి. బిగ్ క్లాస్ మీ అందరి కోసం. సో ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా సో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఫస్ట్ నా పేరు
గేరా శ్రీనివాసరావు. సో ఇది ఓన్లీ మా ఊరు మాత్రమే తెలిసేది, అంటే మా కుటుంబం వరకు తెలిసేది, మా బంధువుల వరకు తెలిసేది. ఈ రోజు ఇంతమంది బంధువులు సో ముందుగా థ్యాంక్స్ గాడ్ అని చెప్పుకున్నాం. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ అవకాశం వచ్చినందుకు. సో ఈ అవకాశం రావడానికి కూడా ఎవరో మన ఫ్రెండ్స్ ద్వారానో, మన బంధువుల ద్వారానో, మన రిలేషన్ ద్వారానో, ఎవరికో ఒకరి ద్వారానో వస్తుంది. వచ్చినప్పుడు చాలామంది నో, నేను కూడా నో అన్నాను, నేను కూడా నో అన్న వ్యక్తినే. సో చిన్న గురించి బట్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు సేఫ్ షాప్ గురించి, తీసుకెళ్తాడు, మీటింగ్ తీసుకెళ్ళేవాడు. ప్రతిసారి కూడా ఏదో ఇట్లాంటి మీటింగ్లో తీసుకెళ్ళేవాడు. వినేవాళ్ళం చాలా హ్యాపీగా మీలా కూర్చున్నాను, నేను కూడా కూర్చునే వ్యక్తిని. లోపల సేపు బాగా హుషారుగా హ్యాపీగా ఎంజాయ్గా ఉన్నట్టుగా ఉండేది లోపలగా. ఈ లోపల నుంచి బయటకు వెళ్ళగానే ఏమనిపించేది కాదు. సో అలా ఉండకూడదు. సో నేను ఎప్పుడైతే గురుజీ తీసుకెళ్తూ మీటింగ్స్ తీసుకెళ్ళామన్నమాట. అలా మీటింగ్ తీసుకెళ్ళిన టైంలో మన గ్రేట్ మెంటర్, మన కోచ్ నరేంద్ర బాబుజీ మీటింగ్ తీసుకెళ్ళాడు. సో ఆ రోజు గురుజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం అందరం కూడా బాటిల్ ఓపెన్ చేసుకుని కూర్చోవాలి. బాటిల్ ఉంది, మూత ఓపెన్ చేస్తే మన బాటిల్ వెళ్తాయి. ఆ రోజు ఆ మైండ్ అనేది ఓపెన్ అయిందన్నమాట నాకు. మన మెంటర్ మన నరేంద్ర బాబుజీ సో ట్రైనింగ్ లో నాకు మైండ్ అనేది ఓపెన్ అయింది. సో ఆ రోజు వినాలో ఒకటే డిసిషన్ తీసుకున్నాను. ఎస్, ఎన్నో చెప్పారు, ఎంతో మంది నో అంటున్నారు, కానీ నాకు ఒకటే అనిపించింది, ఎస్ షాపింగ్ చేద్దాం, షాపింగే కదా, ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం, జస్ట్ వన్ టైం షాపింగ్ చేద్దాం. సో షాపింగ్ చేశాను. ఎవరు కాదు కదా చెప్తుంది, మన బంధువులే కదా, మన రిలేషనే కదా, మన ఫ్రెండే కదా అని వన్ టైం షాపింగ్ చేయడం వల్ల ఈ రోజు నా లైఫ్ అనేది చేంజ్ చేసుకున్నానండి. సో ప్రతి ఒక్కరు కూడా నాలుగు వ్యక్తులు చాలా మంది ఉంటారు. సో నేనైతే చదువుకోలేదు సార్, నేను అదో నేను మాట్లాడుతున్నా అంటే ఒకవేళ చదువుకున్నాడేమో అనుకుంటారేమో. సో నేను చదువుకుని 6 lakh డిస్కంటిన్యూ సార్, 6 lakh డిస్కంటిన్యూ స్టూడెంట్ నేను. సో ఒక ఆటో డ్రైవర్ అన్నమాట. సో ఒక టాపీ మేస్త్రిగా, ఒక ఆటో డ్రైవర్గా ఇదే గుంటూరులో నేను వర్క్ చేశాను సార్. ఇదే గుంటూరులో టాపీ పనిగా చేశాను మేస్త్రిగా. ఆ తర్వాత ఆటో డ్రైవర్గా 10 years ఆటో తొలగాను. సో నేను స్వామి ఇద్దరు ఆటో తొలుగుతూ అలా ఉన్న టైంలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో ఈ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత ఒకటే అన్నమాట, ఈ ఆపర్చునిటీ తీసుకొని జస్ట్ వన్ టైం షాపింగ్ చేసాము. సో నేనైతే ఒకటే చెప్తాను మీ అందరూ కూడా, ఇక్కడ షాపింగ్ అనేది బట్ అందరూ చేస్తాం, మన లైఫ్ అనేది చేసుకోవాలి మనమే. షాపింగ్ అనేది చేయగలనే, మన వస్తువులు మనకు వస్తే దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ మన లైఫ్ అనేది చేంజ్ చేసుకోవాలంటే సేఫ్ షాప్ అనేది చేయాలి కంటిన్యూగా. సేఫ్ షాప్ అనేది ఎన్నో పేషెంట్స్, ఎంతో డౌట్లు, ఎంతో మంది రిజెక్షన్ హ్యాండ్లింగ్, ఎంతో మంది రిజెక్షన్ చేస్తారు. అలాంటి రిజెక్షన్ లో ముందుకు వెళ్తూ ఈ రోజు సక్సెస్ గా ముందుకు వెళ్తున్నామంటే సో మా గ్రేట్ అప్లయన్స్ స్వామి గురించి చిన్న బిగ్ క్లాస్ అండి. సో వాళ్ళిద్దరి కోసం ఇద్దరి కోసం బిగ్ క్లాస్ మాట మీ అందరి కోసం కూడా. సో ఈ రోజు సేఫ్ షాప్ అనేది నేను ఒకటే చెప్తాను, సేఫ్ షాప్ కూడా ఒక స్కూలే. సేఫ్ షాప్ అందరూ స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్కి వెళ్ళాం కదా అందరూ కూడా. సో నేనైతే ఆలోచన అలాగే చదువుతున్నాను. సో బట్ ఇక్కడ ఏంటంటే సేఫ్ షాప్ అనేది ఒక స్కూల్ కాబట్టి సేఫ్ షాప్ లో 4 సంవత్సరాలు స్కూల్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కాలంలో డెవలప్ అయిపోయి మన లైఫ్ చేంజ్ చేసిన గొప్ప ఆపర్చునిటీ అనమాట. ఎక్కడ లేదండి, అక్కడ లేదు. మనం ఏదైతే ఫస్ట్ నుంచి ఎల్కేజీ కాడి నుంచి 16 సంవత్సరాలు మన పిల్లలు చదివించినా, రేపొద్దున 16 సంవత్సరాలు చదివించి కష్టపడి చదివించినా కానీ వాళ్ళు ఒక భవిష్యత్తు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ నెలకి 50 లక్షల రూపాయలు సంపాదిస్తారో తెలియదు కానీ బట్ వాళ్ళు సేఫ్ స్కూల్లో 4 సంవత్సరాలు కష్టపడి మన లైఫ్ చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా అందరూ కూడా రేపటి రానున్న రోజుల్లో పేదరికం లేకుండా రిఫరెన్స్ చేయడంతో మనందరూ కూడా సో ప్రతి ఒక్కరు కూడా ఇదంతా నిర్ణయం తీసుకోండి. మీరందరూ కూడా ఏదైనా అలాగా పేషెన్స్ నిలబడండి, నిలబడితే రిజల్ట్ వస్తుంది. ఏదో 10 మందిలో ఉన్నారు, 100 మందిలో ఉన్నారు, ఎంత మందిలో ఉన్నా మీరు నిలబడితే 2 3 సంవత్సరాలు అయిపోయింది.
కొంచెం ఎక్కువ ఈ స్టేజ్ అనేది నాకు అసలు తెలియదు. ఈ స్టేజ్ ఈరోజు ఇంత మాట్లాడుతుంటే గ్రేట్ అప్లయన్స్. సో వాళ్ళందరూ కూడా బిగ్ సేఫ్ షాప్ మాట్లాడిస్తుందండి. సేఫ్ షాప్ మాట్లాడిస్తుంది. సేఫ్ షాప్ చదువు వస్తుంది. ప్రతి ఒక్కరు చదువు వస్తుంది సేఫ్ షాప్. సో ప్రతి ఒక్కరు కూడా సేఫ్ షాప్ లో ఉండాలి. ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు కష్టపడి వాళ్ళ లైఫ్ మార్చుకోవాలని నేను కోరుకుంటాను. మా అమ్మాయి కోసం కూడా బిగ్ క్లాప్స్ గుర్తుపడింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు అవకాశం థ్యాంక్ యూ సో మచ్. బిగ్ క్లాప్స్.